మీరు కేసు పెట్టారా అన్న? మీరు పెట్టాం సార్, కేసు పెట్టాం సార్. వాళ్ళ పక్కే మాట్లాడుతూ మాకు ఎస్ఐ గారు సిఐ గారు వీళ్ళు మమ్మల్ని తిడుతూ మాకు న్యాయం చేయకున్నట్లా చేశారు సార్. మమ్మల్ని వాళ్ళకే ఒత్తాసు పలుకుతూ మమ్మల్ని దుర్భాషలాడి ఎక్కడో చెప్పుకుంటే చెప్పుకోపోరా మేము ఏం చేయకపోని చెప్తున్నారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. డీజీపీ గారు కూడా పెట్టినాం సార్. మాకు ప్రాణహాని ఉంది సార్. మమ్మల్ని మీరే రక్షించాలి సార్. మాకు రక్షణ కల్పించాలి సార్. మా ప్రాణహాని ఉంది సార్. దయచేసి మిమ్మల్ని మొక్కుతున్నాం సార్. మాకు దయచేసి మాకు ప్రాణహాని ఉంది సార్. మాకు రక్షణ కల్పించాలి సార్. నా పేరు భీమలింగారెడ్డి. మా ఊరి ఇస్వి గ్రామం. మా అమ్మకు మా తాతగారు 10 ఎకరాలు పసుపు కుంకాల కింద రాసిచ్చారు. మా అమ్మకు 10 ఎకరాలు రాసిచ్చారు. 1983లో రాసిచ్చాడు. మా అన్నకు పెళ్లి కావాలని మా మామగారు బలవంతంగా 10 ఎకరాలు మా అన్న పేరు మీద రాసిచ్చినాడు. పెళ్లి చేశాడు. 2 సంవత్సరాలు కాపురం చేసింది. మా అన్నకి సంసారం లేదు, పిల్లలు లేరు. మా అన్న అక్కడ లేడు, ఇక్కడ లేడు. మా మామగారే మా మేనమామగారే సీతారామరెడ్డి గారే అంత ఆస్తి అనుభవిస్తున్నాడు. మేము అదే విషయాన్ని మాకు న్యాయం జరగాలని మేము పోతే సీతారామరెడ్డి గారు మమ్మల్ని బెదిరించి వాళ్ళ అన్న కొడుకు వాళ్ళ అన్న కుమార్ గారు బెదిరించి మమ్మల్ని నానా మాటలు తిట్టి చేసినాడు. చేస్తే ఇది ఎస్పీ గారికి పెట్టుకున్నాము. ఎస్పీ గారు ఎస్ఐ గారికి పెట్టినాడు. ఎస్ఐ గారు ఆయన పిలిపించారు సార్. పిలిపించిన తర్వాత ఏం చేసిందంటే నన్ను పిలిపించి వాళ్ళకే న్యాయం చేసి నన్ను చాలా నానా బూతు తిట్టు నేను బూటు కాల్తా కొడుతున్నాను నాకు పడక ఇక్కడ వస్తాయని చెప్పినాడు సార్. నాకు అన్యాయం జరిగింది సార్. నాకు న్యాయం చేయమని చెప్తే ఎస్ఐ గారు నన్ను ఇట్లా మాట్లాడినాడు సార్. ఎవరు చెప్పుకుంటే చెప్పబోరా పడక అన్నాడు సార్. నాకు న్యాయం చేయాలి సార్. సిఐ గారి మీద ఎస్ఐ గారి మీద కేసు పెట్టి వాళ్ళ 5 మీద కేసు పెట్టాలి సార్. నాకు న్యాయం చేయాలి సార్. మా ఇంట్లో మా అన్న ఇది విని సార్ మా ఫ్యామిలీ అంతా మా అన్నకి పెరాలసిస్ వచ్చింది. మా అమ్మ పిచ్చిగా మాట్లాడుతుంది సార్. మా అమ్మకి ఇది ఏడుస్తుంది సార్. మా పరిస్థితి చాలా ఇది ఉంది సార్. మా ఫ్యామిలీ మేము అప్పుడు పాలైనాం సార్. మా ఫ్యామిలీ భయభరాంతికి గురవుతుంది సార్. మా ఫ్యామిలీని కాపాడాలి సార్. మాకు వాళ్ళ నుంచి భయం ఉంది సార్. చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్. మాకు ప్రాణ భయం ఉంది సార్. వాళ్ళని శిక్షించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. కేసు పెట్టారా మీరు? సార్ కేసు పెట్టారా మీరు? కేసు పెట్టినాం సార్. అన్ని పెట్టినాం సార్. అందరికి పెట్టినాం సార్. కేసు కూడా తారుమారు చేసినారు సార్. ఎస్ఐ గారు చాలా వాళ్ళ పక్కే అయిపోయింది సార్. ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ